కగార్ను వ్యతిరేకించాలని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇది కొనసాగుతుంది. ఇటు ఆసిఫాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో, కాగజ్ నగర్లో, అటు నిర్మల్లో, అదేవిధంగా మంచిర్యాలలో కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది కళాకారులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, మాట్లాడిద్దాం. ఈరోజు కగారు యుద్ధానికి వ్యతిరేకంగా ఒక మహత్తర పోరాటానికి మా ప్రజాకాలం ఆధ్వర్యంలో ఒక పాట రాశాం. ఈరోజు కర్రెగుట్ట నుండి ఖనిజ సంపదని దోచుకోవడానికి ఆదాని అంబానీ లాంటి వాళ్ళకే వీళ్ళు చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం, దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు మన జరిగినటువంటి బూడకు ఎన్కౌంటర్ నంబాల కేశవరావు కావచ్చు, రాకేష్ కావచ్చు, విజయలక్ష్మి కావచ్చు, అతి ఘోరంగా చంపి కనీసానికి వాళ్ళ శవాలు ఇవ్వకుండా చాలా బాధాకరం. దీన్ని ప్రజాస్వామికవాదులు అందరూ తీవ్రంగా ఖండించాలి. ఏం జరుగుతున్నదో కర్రెగుట్టలల్లా ఎందుకు చంపుతున్నారు హక్కులు అడిగేటోళ్ళ? ఏం జరుగుతున్నదో కర్రెగుట్టలల్లా ఎందుకు చంపుతున్నారు హక్కులు అడిగేటోళ్ళ? అరే ఏం జరుగుతున్నదో కర్రెగుట్టలల్లా ఎందుకు చంపుతున్నారు హక్కులు అడిగేటోళ్ళ? ఏం జరుగుతున్నదో కర్రెగుట్టలల్లా ఎందుకు చంపుతున్నారు హక్కులు అడిగేటోళ్ళ? హెలికాప్టర్లు ఎగిరేసి ఏరి పారేస్తామని జల్లెడ పట్టినట్టు గుట్టనంత చుట్టుముట్టి జల్లెడ హెలికాప్టర్లు ఎగిరేసి ఏరి పారేస్తామని జల్లెడ పట్టినట్టు గుట్టనంత చుట్టుముట్టి పచ్చనాడు వీలోన నెత్తురు బారిస్తుండ్రు. ఏం జరుగుతున్నదో కర్రెగుట్టలల్లా ఎందుకు జరుగుతున్నారో ఏం జరుగుతున్నదో కర్రెగుట్టలల్లా ఎందుకు చంపుతున్నారు హక్కులు అడిగేటోళ్ళ? ఏం జరుగుతున్నదో కర్రెగుట్టలల్లా ఎందుకు చంపుతున్నారు హక్కులు అడిగేటోళ్ళ? ఏం జరుగుతున్నదో కర్రెగుట్టలల్లా ఎందుకు చంపుతున్నారు హక్కులు అడిగేటోళ్ళ? ఆపరేషన్ కాగారు ఆపనన్నడెందుకు ఆదివాసి గుండెలపై గుండ్లు దించుతుండు, ఆదివాసి గుండెలపై గుండ్లు దించుతుండు, ఆదివాసి గుండెలపై గుండ్లు దించుతుండు. ఆపరేషన్ కాగారు ఆపనన్నడెందుకు ఆదివాసి గుండెలపై గుండ్లు దించుతుండు, ఆదివాసి గుండెలపై గుండ్లు దించుతుండు, ఆదివాసి గుండెలపై గుండ్లు దించుతుండు. కార్పొరేట్ సంస్థల కాళ్ళు పట్టనెందుకు అడవి బిడ్డల మీద అర్ధ యుద్ధం ఎందుకు? అడవి బిడ్డల మీద ఎందుకు? అడవి బిడ్డల మీద అర్ధ యుద్ధం. ఏం జరుగుతున్నదో కర్రెగుట్టలల్లా ఎందుకు చంపుతున్నారు హక్కులు అడిగేటోళ్ళ? ఏం జరుగుతున్నదో కర్రెగుట్టలల్లా ఎందుకు చంపుతున్నారు హక్కులు అడిగేటోళ్ళ? శాంతి జపం చేసినోడు సంపనీకి వస్తుండు, డ్రోను కెమెరాలు పెట్టి జాడలన్నీ గుంజుతుండు, డ్రోను కెమెరాలు పెట్టి జాడలన్నీ. అరే అధునాతన ఆయుధాలు అడవిలోన దించిండ్రు, అమ్మలాంటి అడవిని అంతం చేస్తున్నారు, అమ్మలాంటి అడవిని అంతం చేస్తున్నారు, అమ్మలాంటి అడవిని అంతం చేస్తున్నారు. అరే ఏం జరుగుతున్నదో కర్రెగుట్టలల్లా ఎందుకు చంపుతున్నారు హక్కులు అడిగేటోళ్ళ? ఏం జరుగుతున్నదో కర్రెగుట్టలల్లా ఎందుకు చంపుతున్నారు హక్కులు అడిగేటోళ్ళ? అరే సభ పెట్టే హక్కు లేదా, సంఘం పెట్టే హక్కు లేదా, సభ పెట్టే హక్కు లేదా, సంఘం పెట్టే హక్కు లేదా, సభ పెట్టే హక్కు లేదా, సంఘం పెట్టే హక్కు లేదా, సభ పెట్టే హక్కు లేదా, సంఘం పెట్టే హక్కు లేదా. జోహార్ నంబాల కేశవరావు అన్న, జోహార్ కర్రెగుట్ట అమర వీళ్లకు, కొనసాగిద్దాం అమరవీల ఆశయాలను, కళ కోసం ప్రజల కోసం. చెప్పండి. ఈరోజు కర్రెగుట్ట అడవిలలో మరి మా అన్నలను అక్కలను కాల్చి చంపుతుండ్రంటే అది బీజేపీ ప్రభుత్వమే కంకణం కట్టుకున్నది. ఆ కంకణం కట్టుకున్నాడు ఎన్ని రోజులు అన్నది మాకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఈరోజు మేము పేదవాళ్ళ కోసమే పనిచేస్తున్నామని నిజ స్వరూపంగా వాళ్ళు ఆదివాసుల హక్కుల కోసం, పేద కుటుంబాల కోసమే వాళ్ళు పోరాడుతున్నారు. కానీ వాళ్ళ జీతాల కోసం కాదు, వాళ్ళు గుంట భూమి కోసం కాదు, భుక్తి కోసం కాదు, బట్ట కోసం కాదు, ఏది సుతాకి సెంటు భూమి సుత అడుగుతలేరు. అన్నలు పేద ప్రజల కోసమే అడుగుతున్నారు. కాబట్టి పేద ప్రజలను నోరు మూయించడం మా అన్నలను ఏంటంటే ఎవరైతే దాన్ని అడ్డగించుతున్నారో అక్కడ ఆదివాసుల భూములను ఆక్రమించుకుంటుందో ప్రభుత్వము, ఆ ప్రభుత్వాన్ని వీళ్ళు వ్యతిరేకంగా ఇక్కడ ఉండి కాపాడుకుంటారు. కాబట్టి వాళ్ళను చంపాలనే ప్రయత్నంతో వీళ్ళు హక్కులను కాపాడుకోవాలి, వాళ్ళ ఆస్తులను మనం గుంజుకోవాలి, వీళ్ళని చంపేయాలి. ఎవరైతే తిరగబడుతున్నారో వాళ్ళను
మనం చంపేయాలనే అని మొత్తం మీద చంపేయడం అన్నది జరుగుతుంది. దానికి ఇవాళ ఎన్నటికున్నా కానీ ఎర్ర జెండా అన్నది ఆగదు. 24 గంటలు అది గమ్యం చేరే వరకే అది పోరాడుతూనే ఉంటుంది. ఎర్ర జెండాకు సావు ఉండదు. ఎంతవరకైనా కానీ కొట్లాడడానికే ఉంటుంది కానీ ఎంతమంది చనిపోయినా కానీ ఆ జీవితానికి సావు ఉండదు. మనుషులను చంపుతుండ్రు, శవాలను చూత ఇస్తలేరు కుటుంబాలకి. ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక మిలిటరీ వాళ్ళు చచ్చిపోయినా కానీ వాళ్ళ బాడీలను కుటుంబాలకు ఇస్తాను కానీ మేమేం పాపం చేసినాం, మా కుటుంబాలు ఏం పాపం చేసినాయి, మా తల్లిదండ్రులకు మా శవాలను ఇవ్వచ్చు కదా అని వాళ్ళ ఆత్మశాంతి ఉండడానికి సుత వాళ్ళు ఈరోజు శవాలను సుత ఇవ్వడానికి సిద్ధపడతలేదు. ప్రభుత్వము ఆ శవాలకు సుత భయపడతానంటే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి ఆ శవాలను తీసుకొస్తే ఇక్కడ ఎంత అంగడంగడ అవుతుందో అన్నది భయం అన్నది బీజేపీ ప్రభుత్వం బాగా చేస్తుంది. కాబట్టి దానికి ఇయ్యాల కాకుండా రేపైనా ఎర్ర జెండాకు సావు లేదు, తిరుగులేదు. ఎంతవరకైనా పోరాడుతుంది. ఎంతమందిని చంపుతారో అది ఇంకా ఒక్కరు చస్తే 10 మంది పుడతారు అంతే. దానికి తిరుగులేదు. 100కు 100% మంది పుడతారు కానీ ఎర్ర జెండాకు సావు అన్నది లేదు. ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటుంది ఎర్ర జెండా. ఇది పరిస్థితి. మనతో పాటు కామరాజ్ చెప్పు. ఆపరేషన్ కగార్ పేరుతో ఈరోజు ఆదివాసి బిడ్డలపైన బీజేపీ ప్రభుత్వం, మోడీ అమిత్ షా ప్రభుత్వం ఈరోజు మారణ హోమాన్ని కొనసాగిస్తూ ఉన్నది. మేమంటున్నాం, బీజేపీ ప్రభుత్వం లక్ష్యం ఏంటంటే కార్పొరేట్ వాళ్ళకు అనుకూలంగా కార్పొరేట్ వాళ్ళకు ఒత్తాసు పలకాలి, కార్పొరేట్ వాళ్ళకు అన్ని కూడా దోచిపెట్టాలనే లక్ష్యంతోనే ఈరోజు ఆదివాసి బిడ్డలపైన మారణ హోమాన్ని కొనసాగిస్తూ ఉంది. ఎందుకు అంటున్నామంటే దాదాపు ఇప్పటికీ సంవత్సర కాలంగా 540 మంది ఆదివాసి బిడ్డలను పొట్టన పెట్టుకుంది. అదేవిధంగా ఎందుకు పెట్టుకుందంటే ఈరోజు అడవులపైన ఆధిపత్యం చలాయించడం కోసం అడవుల్లో ఉన్న ఆదివాసి బిడ్డల్ని, మావోయిస్టులని బయటికి పంపించి అడవులను కార్పొరేట్ వాళ్లకు దారాదత్తం చేయడం కోసమే ఈరోజు బీజేపీ ప్రభుత్వం పూనుకుంటా ఉంది. వాళ్ళ లక్ష్యం ఏంటంటే కార్పొరేట్ వాళ్ళకు అనుకూలంగా ఉండాలనేదే వాళ్ళ లక్ష్యం. కార్పొరేట్ వాళ్ళకి అన్నీ కూడా ఏదైతే అడవుల మీద దాదాపు 16 జిల్లాలలో ఉన్న ఖనిజ సంపదల్లో అడవుల్లో ఉన్న ఖనిజ సంపద అంతా కూడా దోషిపెట్టాలనే లక్ష్యంతోనే ఈరోజు బీజేపీ అమిత్ షా ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఆదివాసి బిడ్డలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాలు కూడా ఈరోజు దహన సంస్కారాలు చేయాలి అనుకుని తీర్పు ఇచ్చిన కోర్టు తీర్పును కూడా ధిక్కారించి ఈరోజు మోడీ ప్రభుత్వం వాళ్ళ బిడ్డల్ని ఎక్కడికక్కడ ఖనన చేయడం జరిగింది. ఎందుకంటున్నామంటే ఈరోజు ప్రభుత్వాలు ఇప్పటికీ అనేక ప్రభుత్వాలు వస్తున్నాయి, పోతున్నాయి. బీజేపీ ప్రభుత్వం శాశ్వతం కాదు. బీజేపీ ప్రభుత్వం ఎప్పుడో ఒకరోజు పోవలసిందే. మీరు శాశ్వతం కాదు. కానీ మావోయిజం, నక్సలిజం ఎప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటున్నానంటే మావోయిజం, నక్సలిజం అనేది సైద్ధాంతిక పురాణాలతో కూడుకున్నది, ఒక ఆలోచన భావంతో కూడుకున్నది. ఎక్కడైతే అన్యాయం జరిగిందో అన్యాయం దగ్గర పుట్టింది. ఆ అన్యాయాన్ని వ్యతిరేకించడంలో ఈరోజు మావోయిజం, నక్సలిజం ఉంది. కానీ మీరు మావోయిజం, నక్సలిజం అణిచివేయాలని చూస్తే ఒక్క చుక్క ఉదయిస్తే అన్న విధంగా మావోయిజం ఎప్పుడు శాశ్వతంగా మీరు అంతం చేయలేరు. కాబట్టి ఈ ఎక్కడైనా వాళ్ళ ఆలోచన భావాలను తీసుకొస్తారు. మీరు ఎంతమందిని అణిచివేయాలని చూసినా అణిచివేయడానికి సంసిద్ధంగా లేరు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఆలోచించి అడవులను ఏదైతే కార్పొరేట్ వాళ్ళకి అప్పచెప్పేసి అడవుల్లో ఉన్న ఖనిజ సంపదలను కార్పొరేట్ వాళ్ళకి అప్పచెప్పాలనే లక్ష్యంతోనే మీరు మావోయిజాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో వస్తున్నారు. తక్షణమే మీరు పెట్టిన ఆపరేషన్ కగారును వెంటనే ఆపివేయాలి. మావోయిస్టులు ఇప్పటికీ అంటున్నారు చాలా సందర్భాల్లో శాంతి చర్చలు జరపండి, మేము శాంతి చర్చలకు సంసిద్ధమంటే బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, అమిత్ షా ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? శాంతి చర్చలకు ఎందుకు రావట్లేదు? భారతదేశంలో ఉన్న ప్రజానీకం, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు ఇతర దేశాలలో ఉన్న సంసిద్ధంగా ఉన్నారు. కానీ చెప్పక చేయక పాకిస్తాన్తో అమెరికాకు అనుగుణకు మరుగులొత్తడానికి మాత్రమే ఈరోజు బీజేపీ ప్రభుత్వం పూనుకుంటా ఉంది. తక్షణమే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మీరు శాంతి చర్చలకు రండి, ఆపరేషన్ కగార్ని ఆపండి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజల కోరికలు తీర్చండి. ఆదివాసి బిడ్డల చెప్తా ఉన్నాం. లేని ఏళ్ళ ఖచ్చితంగా ఏదైతే ఆదివాసి బిడ్డ
లౌకికవాదులను ఆలోచించే ప్రతి శక్తిని కలిపి ఉద్యమించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తాం, ఉద్యమిస్తామని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. ఒక మాటలో మనం మల్లన్న బాబుతో పాట మేలుకున్నారు తెలుసుకున్నారు నరేంద్ర మోడీ, నీ పాలన ప్రజలు తెలుసుకున్నారు నరేంద్ర మోడీ. అరే మేలుకున్నారు తెలుసుకున్నారు నరేంద్ర మోడీ, నీ పాలన ప్రజలు తెలుసుకున్నారు నరేంద్ర మోడీ. పన్నుల మీద పన్నులెత్తివి ప్రజల నెత్తిపై భారం మోపి సరుకులు పిరమై దగదగ మండెను పూట తిండికే గండమాయను. అరే రోజు కూలి నిరుపేదలందరినీ నరేంద్ర మోడీ, అరే అర్ధాకలితో చంపబడితివి నరేంద్ర మోడీ. అరే మేలుకున్నారు తెలుసుకున్నారు నరేంద్ర మోడీ, నీ పాలన ప్రజలు తెలుసుకున్నారు నరేంద్ర మోడీ. భారతదేశం ప్రధానమంత్రి బడా బాబులతో సోపతైతివి, పెట్టుబడులకు సాగతం అంటివి, దోసుకొనుటకు దారులు వేస్తివి. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నరేంద్ర మోడీ, నీ అయ్య జాగిరని అమ్ముతున్నవా నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ, నీ పాలన ప్రజలు తెలుసుకున్నారు నరేంద్ర మోడీ. మోడీ సాబ్ ఈరోజు భారతదేశ ప్రభుత్వం ప్రజలంతా ఏకం కాబోతున్నారు. మరి నీ పాలన ఇప్పటికి కూడా నిలవదని కూడా మేము హెచ్చరించుతున్నాం. ఇప్పటికి కూడా భారతదేశంలో ఉన్న ప్రజలంతా కూడా అందరూ తుపాకులు పడితే మరి నీ సైన్యము నువ్వు ఏమైపోతావో అది నీకు తెలియదు. కాబట్టి ఇంతకుముందు గత పాలకులు ఎంతోమంది ఈ భూమిలో కలిసిపోయిండ్రు. మరి నువ్వు కూడా తప్పకుండా ఆళ్ళ తీరుగానే నువ్వు ఓడిపోతావు, నీవు పతనమవుతావని కూడా కళాకారులము ఒక్కరు చస్తే 10 మంది పుడతారు. నీ పాలనంతా ఎండగట్టుటానికి మేము ముందుకొస్తున్నాం. కాబట్టి ఖబర్దారు ఇప్పటికైనా మేలుకొని మరి ఆపరేషన్ కగార్ను ఆపి మరి శాంతి చర్చలు జరపాలని కూడా మేము కోరుతున్నాం. ఇది పరిస్థితి. మనతో పాటు సిఎల్సి కుమారస్వామి అన్నాడు. ఒకసారి అన్న ఇప్పుడు ఇవాళ మనం ఇవాళ మంచిర్యాల సెంటర్లో ఈ నిరసన కార్యక్రమం ఏదైతే చేసినామో, ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ అమిత్ షా బీజేపీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా కార్పొరేటు అనుకూల విధానాలు చేస్తూ ముఖ్యంగా మధ్య భారతం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపదను ఎలాంటి రాజ్యాంగంలోని 5th షెడ్యూల్, పెసా చట్టం, గ్రామ సభ తీర్మానాలను కూడా పాటించుటకుండా అక్కడున్న ఆదివాసులను వెళ్ళగొట్టడానికి కగారు పేరుతో 1 జనవరి 2024 నుంచి వెళ్ళి ఈ 17 నెలల కాలంగా ఒక యుద్ధం అంటే అప్రకటిత యుద్ధం ప్రకటించి అక్కడ కగారుతోటి ఆదివాసులను మావోయిస్టులను ఇప్పటి వరకు వాటి వరకు 4 జూన్ ఇవాళ 2025 వరకు ఒక 600 మందిని ఊచకోత చేసి హత్యాకాండ చేసింది. ఇది ముమ్మాటికి బీజేపీ ప్రభుత్వం మోడీ అమిత్ షాలు చేస్తున్న హత్యాకాండే. దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, హక్కుల సంఘాలు, అభ్యుదయవాదులు అందరూ కూడా మన దేశ ప్రజలపైన, మరీ ముఖ్యంగా ఆదివాసులపైన, ఉద్యమకారులు వారికి అండగా ఉన్న ఉద్యమకారులపైన మీరు ఈ కగారు యుద్ధం ఆపివేయాలని, కాల్పుల విరమణ పాటించాలని చెబుతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కూడా మార్చి 28 నుంచి వెళ్ళి ఒక 4-5 లేఖలు రాసిండ్లు, కాల్పుల విరమణ ప్రకటించిండ్లు. ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ ద్వారా 6 నెలల వరకు కాల్పుల విరమణను పాటించాలని చెప్పినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం. అట్లాగే ఏప్రిల్ 27న బీఆర్ఎస్ కేసీఆర్ అధ్యక్షతగా 25 సంవత్సరాల రజతోత్సవ సభలో కూడా కేంద్రానికి లేఖ రాద్దాం, కగారు ఆపేద్దామని అంటే ఆ సభకు వచ్చిన ప్రజలందరూ ముక్త కంఠంతో జేజేలు తెలిపి కేంద్రానికి లేఖ రాద్దామంటే మద్దతు తెలిపిన కగారు ఆపేయాలని. మేము పౌర హక్కుల సంఘంగా, ప్రజా సంఘాలుగా మొన్న మే 21న ఏదైతే ఛత్తీస్గఢ్లో 15,000, 25,000 వరకు సైన్యాన్ని దింపి మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావును కూడా పట్టుకొని
ఆయనను అరెస్టు చేయాల్సిన అవకాశం ఉండే, కానీ అత్యంత క్రూరంగా ఆయనతో పాటు ఇంకా 27 మందిని హత్య చేసి ఇవాళ వాళ్ళ శవాలను కూడా ఇవ్వకుండా, అంత్యక్రియలకు మృతదేహాలను కూడా ఇవ్వకుండా ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. అంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఏం కోరుకుంటుందంటే తాము హత్యాకాండం చేయడమే కాకుండా కుటుంబ సభ్యులకు శవాలు ఇవ్వకుండా ఆ భావజాలం ప్రజలకు తెలియకుండా చేస్తుంది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. మేధావులుగా ప్రజాస్వామ్యవాదులుగా మేము ఒకటే కోరుతున్నాం, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తాను ఏదైతే కగారు పేరుతున్న చేస్తున్న హత్యాకాండాన్ని ఆపివేయాలని, మావోయిస్ట్ పార్టీతో వెంటనే శాంతి చర్చలు జరపాలి, కాల్పుల విరమణ ప్రకటించాలి. అట్లాగే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ క్యాంపుల నుంచి సైనిక క్యాంపులను ఎత్తివేయాలి, కగారు ఆపరేషన్ నిలిపివేయాలి. మీరు ఆపరేషన్ కగారు నిలిపివేసి కాల్పుల మీద ప్రకటించి చర్చలు చేయాలని ఇవాళ మీరు తప్పించి కాంగ్రెస్తో పాటు వామపక్షాలు అన్ని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీతో పాటు అన్ని ప్రజా సంఘాలు ఇక్కడ తెలంగాణలో ఉన్న పీస్ కమిటీ, భారత్ బచావో ఆదివాసీ సంఘాలు కూడా కోరుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు పునరాలోచించాలి. ఒకవేళ మీరు పునరాలోచించకుంటే ఇదే వైఖరి కొనసాగిస్తే రానున్న రోజుల ఏదైతే రెండో ప్రపంచ యుద్ధానంతరం హిట్లర్ ముసోలినికి ఏదైతే గతి పట్టిందో అంతకంటే తీవ్రమైన గతి మీకు మీ పార్టీకి పడుతుందని చెప్పేసి అన్ని ప్రజా సంఘాలుగా మీకు గుర్తు చేస్తున్నాం. ఆపరేషన్ కగారును నిలిపివేయాలి. వెంటనే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ చెప్పండి అన్న, మధ్య భారతంలో ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, ఇద్దరి మధ్య భీకర పోరు జరుగుతుంది. మీరు తెలంగాణలో శాంతి కమిటీ ఏర్పాటు చేసినారు, శాంతి చర్చలు అంటున్నారు, ఇట్ ది సేమ్ టైం నిరసన చేస్తున్నారు. ఈరోజు ప్రజా ఉద్యమ నిర్మాణం కోసం అఖిలపక్ష ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇంపాక్ట్ కేంద్ర ప్రభుత్వం వింటుందా? ప్రభుత్వాల్లోంచి ప్రతినిధులు ఎవరన్నా మాట్లాడే అవకాశం ఉందా? ఏదన్నా మీకు రెస్పాన్స్ వస్తుందా? నేను అదే విషయం ఇప్పుడు మీకు స్పష్టం చేయదలుచుకున్నాను. ఇప్పుడు 3 విషయాలు మనకు అర్థమవుతుంది. మీరు అడిగిన ప్రశ్నలో 3 విషయాలు. ఇవాళ మావోయిస్టు పార్టీ జనవరి 1 నుంచి మావోయిస్టు పార్టీ మీద ఊచకోత జరుగుతుంది. 600 మందిని హత్య చేసిండ్రు. ఈ 28 శవాలను కనుక తీసేస్తే సుమారు 572 శవాలను అంత్యక్రియలకు ఇచ్చిండ్రు. ఇవాళ అంత్యక్రియలకు ఏరుతుందంటే వాళ్ళు భయపడుతున్నట్టే. ఈ శవాలను చూసి ప్రజలందరూ వీళ్ళ హత్యాకాండ తెలుస్తుందని, వాళ్ళ చిత్రహింసలు తెలుస్తుందని, వాళ్ళ చితాభత్మంతో కాబట్టి వాళ్ళ శవాలతో పాటు ఊరేగిస్తారని ఒక భయంతో శ్రీకాకుళం జీయాన్నపేటకు శవం ఇయ్యాలి. అట్లాగే చీరాల బాపట్ల దగ్గర జాండ్రపేటకు సజ్జా వెంకట నాగేశ్వరరావు శవాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వకుండా అడ్డుకునడమే కాకుండా మొన్న వాళ్ళకు సభ జరగడానికి అనుమతి ఇచ్చిండు. ఎందుకు సభ జరగడానికి అనుమతి ఇచ్చిందంటే అక్కడ చేనేత కార్మికులు, పద్మశాలి కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నేను టార్గెట్ అవుతాననే ఒక భయంతో అక్కడ సభ జరగడానికి అవకాశం ఇచ్చింది. అట్లాగే నిన్నటికి నిన్న 3 జనవరి 2025 చింతగట్టు ఏదైతే ఇదే బూటప్ ఎన్కౌంటర్ గుండెకోట్లో అబుజ్మాడ్లో జరిగిన 21 ఎన్కౌంటర్లో చనిపోయిన బూర రాకేష్ తన స్వగ్రామం చింతగట్టు దగ్గర కూడా అక్కడ బీజేఆర్ రాక్ గార్డెన్లో నిన్న వాళ్ళు సభ చేసుకుంటే ఉదయం పోలీసులను పెట్టి, వెహికల్లను పెట్టి, కెమెరాలను పెట్టి అసలు ఒక్కరు కూడా రారు అని ఒక భయానక వాతావరణం సృష్టించినట్టు కనబడిన నేపథ్యం అయినప్పటికీ చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రభుత్వ సహకారంతో, మీరు స్పష్టంగా వినాలి మీడియా మిత్రులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆ సభ అక్కడ సక్సెస్ అయింది. ఎందుకంటే శ్రీకాకుళంలో చేసినట్టు డ్రోన్లు పెట్టేసి మొత్తం బ్యారికేడ్లు పెట్టి నిజానికి ఆ సభను అడ్డుకోవచ్చు, కానీ తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోలేదు. మేము తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మీరు సభకు జరగడానికి అనుమతి ఇచ్చింది, కానీ మీ వైఫల్యం కూడా ఉన్నది. బూరా రాకేష్, విజయలక్ష్మిల మృతదేహాలను తీసుకొచ్చే బాధ్యత న్యాయంగా మీరు తీసుకోవాల్సి ఉండే. రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్కని తీసుకోలే. ఇప్పటికైనా మేము ప్రజా సంఘాలుగా మీరు కొంచెం ఈ ద్వంద్వ విధానాన్ని బయటకి ఇచ్చి, ఈ ముసుగును బయటకి ఇచ్చి, మీరు బీజేపీ, మీరు రాహుల్ గాంధీ కలిసినప్పుడు, ఖర్గేని కలిసినప్పుడు, మా పీస్ కమిటీ కలిసిన వాళ్ళు ఒకటే చెప్పిళ్ళు, బీజేపీ ప్రభుత్వం అంత ఈజీగా లొంగది శాంతి చర్చలకు. దేశవ్యాప్తంగా మనం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి, ప్రజల మద్దతు తెలుసుకోవాలని ఒక మాట చెప్పిండు. తను భారత్ జోడో యాత్ర సందర్భంగా ఏవైతే చెప్పిండో, సో మేము ప్రజా సంఘాలుగా, హక్కుల సంఘాలుగా, అఖిలపక్షంగా ఒకటే కోరుతున్నాం, శ్రీకాకుళంలో సభ జరగనివ్వలేదు వాళ్ళ కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు వాళ్ళకే జరగనిచ్చిండు. అయినా 500 మంది హాజరైన్లు. జాండ్రపేటలో 1000 మంది దాకా హాజరైన్లు. ఏది మన చీరాలలో. నిన్న 3 జనవరిలో కనీసం 500 మంది హనంకోట చింతగట్ట లైన్. కాబట్టి ఇవి అన్ని ఇండికేషన్స్. వాళ్ళు సభలు జరగద్దని అనుకుని ఏదో భయానక వాతావరణం సృష్టిస్తున్నా కానీ వాళ్ళు భయపడతాను ఈ ప్రజా చైతన్యానికి. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా వస్తున్న అన్ని మీకు ఇంకొకటి స్పష్టం చేయదలుచుకున్నా, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి చనిపోతే కేవలం దేశవ్యాప్త నిరసనలు జరుగుతలేవు. టర్కీ, ఫిలిప్పీన్స్, జర్మనీ అన్ని దేశాలలో జరుగుతూ మన దేశం బీజేపీ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఈ అప్రకటిత విధానాలు, ఈ యుద్ధాన్ని మించిన యుద్ధకాండాన్ని వాళ్ళు ఖండిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా మోడీ ప్రభుత్వం ఒక రకంగా డిఫేమ్ అయింది.
అట్లాగే పాకిస్తాన్ తోటి మొన్నటి జరిగిన చర్చలు చేస్తామని అన్నారు. నిజానికి వీళ్ళు చర్చలు చేయలేదు. ట్రంప్ చెప్పుడుతోటనే వీళ్ళు మూసుకొని చర్చలు అన్నట్టుగా ఒప్పుకున్నారు. మరి విదేశీ వాళ్ళతోటి నీకు ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తోటి చర్చలకు నువ్వు సిద్ధమంటాను. మరి ఇక్కడ తమ ప్రాణాలు తెగించి ఉద్యమాల కోసం వాళ్ళు 40-55 ఏళ్ళ కోసం ఇక్కడ ఆదివాసులకు ఏదైతే మావోయిస్టు పార్టీ 1980లో ఇవాళ ఛత్తీస్గఢ్ జార్ఖండ్కు పోయింది మిత్రులారా. కానీ అంత ముందు నుంచి వెళ్ళి అల్లూరు సీతారామరాజు, కొమరం భీం, బిర్సా ముండా, గుండాధీర్ అంతకు ముందు నుంచి వెళ్ళి 1720 సంవత్సరాల నుంచి వెళ్ళి అడవులకు బ్రిటిష్ వాళ్ళు పోయినప్పటి నుంచి ఆదివాసులు తమ స్వయం పాలన కోసం జీవించే హక్కు కోసం పోరాడతారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితితో అన్ని దేశాలు కూడా ఈ ఆదివాసులపైన జరిగిన యుద్ధకాండను ఆపమంటారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వింటదని మేమందరం భావిస్తున్నాం. వినకపోతే మెడలు వంచి వాళ్ళని రేపటి అధికారంలో ఈ ప్రజలందరే ఎట్లయితే మొన్న 3వసారి వాళ్ళకు మెజార్టీ ఇవ్వాలి. మిత్రులు మీరు గమనించాలి. చంద్రబాబు నాయుడు మద్దతు, నితీష్ కుమార్ మద్దతుతోటే ఈ ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తుంది. మీరు గమనించాలి. ఫుల్ ప్లెడ్జ్ మెజార్టీ లేదు. ఇప్పుడు ఇంత ఊచకోత కోసిన తర్వాత ఇంత త్యాగం చేసి ఒక ఆదివాసులకు అండగా ఉన్నట్టు ఒక మావోయిస్టు పార్టీ వాళ్ళు ఒక సాయుధ పోరాటమే కాదు, వాళ్ళ వెనుక అభివృద్ధి నమూనా ఉన్నది. వాళ్ళకు అభివృద్ధి వాళ్ళకు నేర్పుతుంది. అక్కడ 236 రకాల వరి వంగడాలు ఆదివాసులు ప్రొక్యూర్ చేసిండు. అటువంటి అన్నిటిని కూడా ఇవాళ బహుళజాతి కంపెనీకి మోడీ కార్పొరేట్లకు అదాని అంబానికి ఇస్తుండు. కాబట్టి ప్రజలు తప్పకుండా చైతన్యవంతం అయిన్లు ఈ ఊచకోతను ఆపుతారు. కాబట్టి ఇంకా దీన్ని తెగేదాకా లాగద్దని మేము మోడీకి, అమిత్ షాకు ఈ అన్ని సంఘాల తరఫున గుర్తు చేస్తూ మీరు ఆపాలి, కగారు ఆపరేషన్ ఆపాలి, వెంటనే శాంతి చర్చలకు పిలవాలని చెప్తున్నాం. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి కూడా రష్యా ఉక్రెయిన్ మీద శాంతి చర్చలు కావాలన్నారు. పాలస్తీనా గాజాలు కూడా అన్నాడు. మోడీ స్వయంగా నేను వాళ్ళతో ఆపుత చర్చలు చేస్తున్నాడు. నువ్వు అంతర్జాతీయంగా శాంతి కోరుకుంటానంటావు, పాకిస్తాన్ తోటి చర్చలు అంటావు. మరి ఇక్కడ మీళ్ళకు మీ 2023 మీ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మేము మావోయిస్టులతో చర్చలు అని చెప్పేసి వాళ్ళు లేఖలు పంపిల్లు, ఇంటర్వ్యూలు పంపిల్లు. ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటుందంటే కార్పొరేట్ అనుకూల విధానాలు ఇది సరికాదు, ఇది మంచి పద్ధతి కాదని మరొక్కసారి గుర్తు చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో వెంటనే దిగివచ్చి మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చలు జరపాలి, కాల్పుల విరమణ ప్రకటించాలని ఈ మంచిర్యాల చౌరస్తా ఐబీ సంఘాల ఆధ్వర్యంలో మేము పౌర హక్కుల సంఘంగా మీకు డిమాండ్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. శాంతి చర్చలు జరగాలి. శాంతి చర్చలతో పాటు గతంలో బీజేపీ చెప్పిన విధంగా ఏదైతే బీజేపీ ఛత్తీస్గఢ్లోని ప్రభుత్వం చెప్పిన విధంగా ఆ నిబంధనలు పాటించాలని చెబుతున్న పరిస్థితి. నంబాల కేశవరావు మృతదేహాన్ని ఇవ్వకపోవడానికి గల కారణమేంది, ఎందుకు భయపడుతున్నది ఇప్పుడున్న ప్రభుత్వం అని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు కార్పొరేటివ్ విధానానికి ఇటు కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతుంది. అందుకోసమే శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం రావట్లేదని చెబుతున్నారు. ఒకవేళ కనుక ఇదే పరిస్థితి ఉంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వం మెడల్ వంచుతుంది. ఇది ఆపద్ధర్మ ప్రభుత్వం, అటు నితీష్ కుమార్, చంద్రబాబు మద్దతుతో ఈ ప్రభుత్వం నడుస్తుందని ఇటు సిఎల్సి కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమంత్ అవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.